ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. డిగ్రీతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులలో ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ట్రైనింగ్ ఇచ్చి జాబ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. జీతం వచ్చేసి 30,000కు పైగా సాలరీ అయితే ఉంటుంది. అండ్ అప్లికేషన్స్ వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు చివరి తేదీ చూసుకున్నట్టయితే 2025 ఆగస్టు 30 వరకు అయితే మనకైతే ఛాన్స్ ఉంది. ఇది IBPS నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అన్ని స్టేట్స్ వైజ్గానైతే మనకి నోటిఫికేషన్లో పోస్టులు అయితే ఉన్నాయి. ఈ అన్ని పోస్టులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక నోటిఫికేషన్లోకి వెళ్దాం. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి 8/8/2025 రోజు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో వచ్చేసి 750 వేకెన్సీస్కి అయితే ఈ నోటిఫికేషన్ అయితే భర్తీ అయితే చేశారు. ఇక్కడ అప్లికేషన్ లింక్ కూడా ఇచ్చాడు. అప్లికేషన్ లింక్ వచ్చేసి www.pfsissc.in లోకి వెళ్ళి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తున్నాను, www.pfsissc.com వెళ్ళి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని ఆన్ చేసిన వెంటనే కెరియర్స్ అని కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి అయితే మీరు జాబ్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి 10/8/2025 రోజు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 10/28/2025 రోజు అయితే క్లోజ్ అయితే కానున్నాయి. అండ్ అప్లికేషన్ ఫీ పేమెంట్ వచ్చేసి 10/8/2025 టు 20/8/2025 వరకు అయితే మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేయొచ్చు. అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి 24/8/2025 రోజు అయితే మీకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఓన్లీ 1 ఎగ్జామ్ కండక్ట్ చేసి అయితే మీకు ఈ పోస్ట్లో రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో మిస్ కావద్దండి. ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో బ్యాంక్కి సంబంధించి ఏదైనా ఒక్క ఎగ్జామ్ కండక్ట్ చేసి తీసుకుంటున్నారంటే ఇదొక నోటిఫికేషన్. నేను చూసిన వాటిల్లో ఇదొక వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ అని నేను చెప్తున్నాను. ఇందులో స్టేట్స్ వైజ్గా పోస్టులు అయితే ఉన్నాయి. అందులో SC, ST, OBC, EWS, జనరల్ అండ్ PWBCలో ఉన్న కేటగిరీస్ అన్నిటికీ ఇందులో నోటిఫికేషన్లో అయితే ఉన్నాయి. మనకు కావాల్సిన తెలుగు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో చాలా పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన తెలంగాణలో కూడా SC, ST, OBCకి సంబంధించి చాలా పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ PWBDకి సంబంధించి కూడా నోటిఫికేషన్లో చాలా పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది, ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే ఎడ్యుకేషన్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పీరియడ్ కూడా ఇచ్చాడు. 1/4/2025 నుంచి 1/8/2025 వరకు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 20 నుంచి 28 ఇయర్స్ వాళ్ళకు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే 1997 నుండి 2005 వరకు ఎవరైతే బర్న్ అయి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ రిలాక్సేషన్ ఏజెస్కి సంబంధించి SC, ST వాళ్ళకి 5 ఇయర్స్, OBC వాళ్ళకి 3 ఇయర్స్ అండ్ డిజబిలిటీ పర్సన్స్కి 10 ఇయర్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ లీగల్లీ స్పేటెడ్ ఫ్రమ్ దిస్ హస్బెండ్స్ హూ హ్యావ్ నాట్ రిమార్క్డ్, ఎవరైతే జనరల్ అండ్ EWS 38 ఇయర్స్ అండ్ OBC వాళ్ళకి 38 ఇయర్స్ అండ్ SC, ST వాళ్ళకి 40 ఇయర్స్ ఎవరైతే డిజబిలిటీ ఉంటారో వాళ్ళకి ఇలా ఈ రిలాక్సేషన్ ఏజ్ అయితే వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిజర్వేషన్ ఫర్ ద పర్సన్ విత్ ద బెంచ్ అంటే PWBD వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెక్షన్ 4కి సంబంధించి అయితే ఆల్ రైట్స్ పర్సన్స్ ఆఫ్ డిజబిలిటీకి సంబంధించి అయితే ఇందులో రిజర్వేషన్కి సంబంధించి అయితే ఇందులో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి విజువల్
ఇంపార్టెంట్. అంటే మీ ఐస్ కానీ స్కాన్ చేసుకునే పద్ధతి ప్రతిదీ క్లియర్గా ఉండాలి. క్లియర్గా ఉన్నప్పుడే వాళ్ళు మీ అప్లికేషన్ అయితే తీసుకుంటారు. లేకుంటే మీ అప్లికేషన్ని రిజెక్ట్ అయితే చేస్తారు. మీరు ఎప్పుడైతే మీ ఫోటో స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారో అప్పుడు మంచిగా అప్లోడ్ చేయడానికైతే ట్రై అయితే చేయండి. బ్యాక్గ్రౌండ్ వైట్ క్లాత్ ఉండడానికైతే చూసుకోండి. అండ్ ఇక్కడ ఎవరైతే ఎకనామిక్గా వీక్ ఉంటారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్లో ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇక్కడ స్టే ఫండ్కి సంబంధించి ఇది ఆఫ్టర్న్షిప్కి సంబంధించింది కాబట్టి క్యాండిడేట్స్ హూ ఆర్ సెలెక్టెడ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళకి మెట్రో ఛార్జెస్ వచ్చేసి 15,000 పర్ మంత్. అండ్ అర్బన్ వాళ్ళకి 12,000 బస్ ఛార్జీలు ఏవైతే ఉంటాయో అవి. అండ్ సెమీ అర్బన్కి సంబంధించి 10,000 అయితే పే అయితే చేస్తారు. అండ్ టోటల్ వచ్చేసి మెట్రో ఛార్జెస్ అండ్ స్టే ఫండ్ మొత్తం కలుపుకొని 10,500 అయితే ఇస్తారు. అండ్ అర్బన్ వాళ్ళకి 7,500 అయితే పే చేస్తారు. అండ్ నెక్స్ట్ సెమీ అర్బన్ అండ్ రూరల్కి సంబంధించి 5,500 అయితే మీకు పే అయితే చేస్తారు. సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఓన్లీ 1 ఎగ్జామ్ అండ్ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజెస్. మీ లోకల్ లాంగ్వేజ్ మీకు వచ్చా రాదా అనేది టెస్ట్ చేసి అయితే మిమ్మల్ని ఈ ఆప్రాషిప్కి అయితే తీసుకుంటారు. ఇందులో రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించి జనరల్ ఇంగ్లీషు, ఫైనాన్షియల్ అవేర్నెస్ అండ్ జనరల్ ఇంగ్లీషు అండ్ కాంపిటేటివ్ రీజనింగ్, యాప్టిట్యూడ్ అండ్ కంప్యూటర్ ఆర్ సబ్జెక్ట్ నాలెడ్జ్కి సంబంధించి అయితే 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 25 మార్క్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ టోటల్ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 90 minutes అయితే ఉంటుంది. ఇక్కడ ఒక టఫ్ కూడా ఏం లేదు కాబట్టి మీరు ట్రై చేయండి. అండ్ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజెస్ మీకు రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ వచ్చా లేదా అనేది కూడా వాళ్ళు టెస్ట్ చేసి మిమ్మల్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటారు. 10th ఇంటర్ మార్క్స్కి సంబంధించి సర్టిఫికేట్స్ కూడా వెరిఫై చేసి మిమ్మల్ని జాబ్లోకి అయితే రిక్రూట్ అయితే చేసుకుంటారు. అప్లికేషన్ గైడ్లైన్స్ చూసుకున్నట్టయితే 10/8/2025 to 20/8/2025 వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వెబ్సైట్ లింక్ మళ్ళీ నేను మెన్షన్ చేస్తున్నాను. అలాగే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా నేను మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను. www.bfsissc.in వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ లింక్ కూడా నేను మీకు బయోలో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అనేది మీరు చూసుకొని అప్లై కూడా చేసుకోవచ్చు. అండ్ ప్రీ రిక్వెస్ట్స్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ చూసుకున్నట్టయితే go through the details advertisement by clicking the advertising English eligible for the engagement of apprenticeship under the ఇక్కడ మీ జాబ్ కెరియర్ ఆపర్చునిటీస్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేయడంతోనే మీకు డీటెయిల్స్ అనేది అపియర్ అయితే దాన్ని మీరు ఫాలో అయ్యి అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రొసీడ్యూర్ అండ్ క్యాండిడేట్స్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ చూసుకున్నట్టయితే ఇక్కడ జాబ్కి మీరు అప్లై చేస్తున్నారు కాబట్టి అప్రెంటిస్షిప్కి సంబంధించి ఈ ప్రోగ్రామ్ 25-26కి సంబంధించి అయితే ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ అయితే చేస్తున్నాయి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించి పీడబ్ల్యూబీడీకి సంబంధించి వాళ్ళు 472 రూపీస్ అయితే మీరు పే అయితే చేయాలి. అండ్ SC/ST వాళ్ళకి సంబంధించి 708 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ జనరల్ OBC EWS వాళ్ళకైతే 944 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు పే చేసింది రీఫండ్ కాదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. మీరు పే చేసే ముందే మీరు ఎలిజిబులా కాదా అని చూసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. మీరు ఒకవేళ సెలెక్ట్ అయ్యి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీరు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ జనరల్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే మెడికల్ ఫిట్నెస్ చూస్తారు. అండ్ క్యారెక్టర్ అండ్ క్యాస్ట్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ మీ మీద ఏదైనా కేసు ఉందా అని ప్రతి ఒక్కటి వీళ్ళు చూసుకున్న తర్వాతనే మీకైతే ట్రైనింగ్లోకి అయితే తీసుకుంటారు. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.
చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరడానికైతే ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.